హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లేవగానే ఏదైనా వెరైటీగా తినాలనిపించింది. బయటికి వెళ్ళి బిర్యానీ తిందామనుకున్నా, కానీ ఇక్కడ మన హైదరాబాద్లో లాగా మిడ్ నైట్ బిర్యానీ, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు. సో బిర్యానీ చేసుకుందామని అనుకున్నా. సో ఇక్కడ మన తెలుగు అమ్మాయి ఛానల్లో మీకోసం బిర్యానీ ఎలా తయారు చేయాలో ఒక చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కొన్ని ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి మనం తర్వాత. సో చికెన్ బిర్యానీ అంటే మనకు చికెన్ కావాలి కదా. మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అబ్రోడ్లో చికెన్ ఎలా దొరుకుతుంది, ఫ్రెష్గా ఉంటుందా అని. సో ఇప్పుడు మనం చికెన్ తెచ్చేసుకుందాం. మేము కోల్స్కి వెళ్ళి హోల్ చికెన్ తీసుకొచ్చాము. ఇక్కడ మనకు బిర్యానీ పీసెస్ అంటూ సపరేట్గా కొట్టి ఏమి ఇవ్వరు. కొన్ని షాప్స్లో దొరుకుతాయి మనకి, ఇండియన్ షాప్స్లో లైక్ బుచ్చర్ షాప్స్ ఉంటాయి కొన్ని. సో మేము ఇలా హోల్ కోడిని తీసుకొచ్చి స్కిన్ తీసేసుకొని దాన్ని మనం బిర్యానీ పీసెస్లా కట్ చేసుకోవాలి. అప్పటి వరకు నా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. సో ఇక్కడ మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాడు నాకు చికెన్ బిర్యానీ పీసెస్ కట్ చేయడానికి. కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇండియాలో అయితే చాలా ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది. మా డాడీ మంచిగా కోడిని కొట్టించి చికెన్ పీసెస్ తీసుకొని వచ్చేవాడు. ఇక్కడ అంతా ఫ్రెష్గా ఏం దొరకదు. అన్నీ మనకి రెడీమేడ్, అంటే అన్నీ స్టోర్ చేసినవి ఉంటాయి ఫ్రీజర్లో. దాన్ని బెస్ట్ బిఫోర్ డేట్ ఉంటుంది, దాన్ని వాడాలి. సో తర్వాత ఒక కట్ట కొత్తిమీర అలాగే పుదీనా కూడా తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నాను నేను. అప్పుడు ఓకే, మన ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. సో దీని తర్వాత ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్లోకి వచ్చేస్తున్నాము. సో నేను ఇక్కడైతే మ్యారినేషన్ కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ చిల్లీ పౌడర్, సాల్ట్, హాఫ్ లెమన్, ధనియా పొడి, గరం మసాలా. లైక్ ఇక్కడ గరం మసాలా అనేది మనమే చేసుకోవాలి, అంత బయట ఏం దొరకదు. సో హోమ్ మేడ్ గరం మసాలా కోసం మనం ఇండియన్ స్టోర్స్లో సర్చ్ చేయాలి. కానీ అది మా మమ్మీ పంపించింది నాకు ఇండియా నుండి పార్సల్లో. అది 2 స్పూన్స్ కర్డ్ కూడా వేశాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమేమి వేశాను అంటే అనాస పువ్వు, బ్లాక్ కార్డమమ్, యాలుకలు, కొన్ని లవంగాలు, ఇది పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క నేను లాస్ట్కి వేస్తున్నాను. బికాస్ ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేటప్పుడు అవి ఇరిగిపోతాయని, మొత్తం పీసెస్గా అయిపోతాయని. సో నేను బిఫోర్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఆయిల్తో పాటు వేసి ఒకటి దగ్గర మ్యారినేట్ చేసేసాను. సో ఇలా మొత్తం మ్యారినేట్ చేసి నేను దీన్ని ఒక ½ an hour సైడ్కి పెట్టాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపేసిన తర్వాత దీన్ని నేను ఒక 30 minutes సైడ్కి పెట్టుకున్నాను. బికాస్ మొత్తం మ్యారినేషన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి సరిగా పట్టాలి. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను, అది మంచి ఫ్లేవర్ని ఇస్తుందని. సో అన్నీ మంచిగా కలిపేసి సైడ్కి పెట్టేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. తర్వాత మంచి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాను. నేను ఇక్కడ ఇండియా గేట్ బాస్మతి రైస్ ప్రిఫర్ చేశాను. బికాస్ ఇండియాలో లాగా ఇక్కడ రైస్ అంత మంచిగా దొరకదు, నాకెందుకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది. నేను ఒక 2.5 cups రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని ఆ రైస్ని మనం కుకింగ్కి పెట్టేస్తాం కదా, ఆ రైస్లో బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్, యాలుకలు, లవంగాలు, కసూరి మేతి, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర అవన్నీ వేశాను. మనం ఇందాక యూజ్ చేసిన హాఫ్ లెమన్స్ కూడా వేశాను. నేను క్యాష్యూ కొంచెం ఫ్రై చేసుకున్నాను గీ వేసి. అందరూ బిర్యానీలో క్యాష్యూ వేసుకోరు, కానీ మేము వేసుకుంటాం బిర్యానీలో క్యాష్యూ. సో నేను మీకు ముందు ప్రాసెస్ చెప్పాను కదా. సో వాట్ ఎవర్ ది ఇంగ్రీడియంట్స్ నేను బిర్యానీలో వేసానని, ఇవే అవన్నీ. సో మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? నేను అబ్రాడ్ వచ్చినప్పుడు కొత్తలో చాలా ఇబ్బందిగా ఉండేది. అసలు టైం దొరికేదే కాదు కుకింగ్కి, యూనివర్సిటీ వెళ్ళడానికి, పార్ట్ టైం జాబ్స్కి. అసలు నేను నా పేరెంట్స్ని, నా ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని. చాలా స్ట్రెస్గా అనిపించేది. వీటన్నిటికీ స్ట్రెస్ రిలీఫ్ థింగ్ ఏదన్నా ఉంది అని అంటే ఐ ఫీల్ లైక్ అది ఫుడ్ మాత్రమే. సో నేను ఎప్పుడైతే ప్రాపర్గా కుకింగ్ స్టార్ట్ చేసి తినడం స్టార్ట్ చేశానో ఐ యూస్ టు ఫీల్ స్ట్రెస్ ఫ్రీ అన్నమాట.
మీలో ఎంతమందికి స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే కుకింగ్ చేయాలనిపిస్తుంది? నాకైతే అనిపిస్తుంది. సో, ఇక్కడ మేము బిర్యానీ హండీ అంటే మేము ఈవెన్ బ్యాచిలర్స్ అయినా మా దగ్గర అన్నీ ఉంటాయి కుకింగ్‌కి. సో, ఆ బిర్యానీ హండీకి మొత్తం ఘీ అప్లై చేసేసి, మనం ఇందాక మ్యారినేట్ చేసి 30 మినిట్స్ పక్కకు పెట్టిన చికెన్‌ని కూడా ఏసేసుకొని అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, మనం రైస్ కుకింగ్‌కి పెట్టేసాం కదా! ఇదొక 70% వరకే 70% వరకి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం దీన్ని సైడ్‌కి తీసేయాలి. మా దగ్గర స్ట్రెయినర్ ఉంది. లైక్ అందరి దగ్గర ఆల్మోస్ట్ స్ట్రెయినర్ ఉంటుంది కదా! స్ట్రెయినర్‌లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని రైస్‌ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఈ స్ట్రెయిన్ చేసుకున్న రైస్‌ని దీంట్లో నుంచి నేను ఇందాకేసిన లెమన్‌ని సెపరేట్ చేసేసాను. సో, ఈ స్ట్రెయిన్ చేసుకున్న రైస్‌ని దాని మీద ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసాను. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి ఎవ్రీ లేయర్‌కి ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, మళ్ళీ తర్వాత పుదీనా ఏసేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ ఏసి ఫినిష్ చేసేసాను. తర్వాత దీనికి కవరింగ్‌కి ఇండియాలో మనం గాలి అంతా బయటకు పోకుండా మనం పిండి అయినా అలా పెడతా ఉంటాం కదా సైడ్‌కి చపాతీ పిండి అదంతా. సో, ఇక్కడ మాకు అల్యూమినియం ఫాయిల్స్ దొరుకుతాయి. సో, ఇలా అన్నీ పైనేసేసిన తర్వాత అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేస్తాము. దానికి ముందు ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా మీకు. సో, రైస్ మంచి కుక్ అవ్వడానికి, మంచి స్మెల్ కోసం కూడా మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఒక గిన్నెలో కొంచెం మిల్క్ తీసుకొని బౌల్‌లో దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ ఏసుకోవాలనమాట. ఏసుకొని దాంట్లో పసుపు వేసి మంచిగా మిక్స్ చేసి దాన్ని రైస్ పైన ఎయ్యాలి. ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే మంచి ఫ్లేవర్ అండ్ రైస్ పొడి పొడిగా రావడానికి కూడా హెల్ప్ చేస్తుందంట. సో, అది కూడా ఫాలో అయ్యాం మేము. ఇంకేముంది, బిర్యానీ గిన్నెలో ఘీ అప్లై చేసి చికెన్ వేసి ఈ 70% ఈ ప్రాసెస్ అంతా కుక్ అయిన తర్వాత ఈ కొంచెం ఈ మిల్క్ కూడా వేసి మళ్ళీ అల్యూమినియం ఫాయిల్తో బిర్యానీ అంతా కవర్ చేసేసుకోవాలి. సో, ఇలా ప్రాపర్గా అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేస్తామో క్యాప్ కూడా పెట్టేసి మేము ఒక పెనం పెట్టుకున్నాము స్టవ్ పైన. దాన్ని కొంచెం ప్రీ హీట్ చేయాలి ఫస్ట్. హీట్ చేసిన తర్వాత చికెన్ బిర్యానీ హండి పెట్టేసి 20 మినిట్స్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాము. సో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ బిర్యానీ. సో, మీకు చూపించేస్తాను మన బిర్యానీ ఎలా తయారైందో. దాని తర్వాత మేము దానిపైన గాలి పోకుండా కూడా ఏం పెట్టామంటే ఇంకొక పాన్ని పైన పెట్టేసి దానికోసం కొంచెం వెయిట్ కూడా పెట్టాము. యూ కెన్ సీ హియర్ మేము వెయిట్ కోసం ఏం యూస్ చేసాము అనేది. సో, మనం ఇంకా దాన్ని కుక్ అయ్యేకి వెయిట్ చేయాలి. ఇక్కడ మిల్క్ ఎలా దొరుకుతుందంటే ఇలా క్యాన్లో దొరుకుతుంది అనమాట. లీటర్స్ వైజ్ దొరుకుతుంది. 1 లీటర్, 2 లీటర్స్ అలా దొరుకుతుంది. మనం తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడ సూపర్ మార్కెట్స్ లైక్ కోల్స్, ఊలీస్ అని ఉంటాయి. అక్కడి నుంచి మనం తీసుకోవాలి. సో, మా టైం అయిపోయింది. సో, ఇట్స్ టైమ్ ఫర్ యమ్మీ బిర్యానీ. సో, యూ కెన్ సీ నౌ ఎంత పొడి పొడిగా ఎలా అయిందో మన బిర్యానీని. సో, నాకు క్యాష్యూస్ అంటే ఇష్టం ఈ బిర్యానీ పైన. సో, ఇది అయిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ క్యాష్యూస్ని కూడా దానిపైన వేసేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ మాత్రం ఇలా దమ్ పెడితే చాలా జ్యూసీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో, బీయింగ్ ఎ బ్యాచిలర్స్ మేము ఇలాంటి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడనే కాదు, ఫ్రీక్వెంట్గానే చేసుకుంటూ ఉంటాము. నాకంటే బిర్యానీ అయితే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి బిర్యానీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, మా యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో, విత్ క్యాష్యూస్తో మేము తినేసాము. కావాలంటే రైతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేము జస్ట్ నార్మల్ కర్డ్తో అడ్జస్ట్ అయిపోయాము ఈరోజు. మళ్ళీ వర్క్ వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది కాబట్టి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అన్నీ తినేసాము, అయిపోయింది. ఇన్ని డిషెస్ ఉన్నాయి చూసారా. దీన్ని ఫాస్ట్గా డిష్ వాషర్లో పెట్టేసి డిష్ వాషర్ ట్యాబ్లెట్ వేసేసి మనం ఇంకా వర్క్ చేసుకోవచ్చు. అది వాష్ చేసేస్తుంది. ఇది ఒక మంచి థింగ్ నేను చెప్పుకోవాలంటే అబ్రాడ్లో నా టైం సేవింగ్ థింగ్ కూడా. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ అగైన్.